ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన విజయవాడ శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి వారిని ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్వామివారు స్వర్ణగిరి దేవాలయ నిర్మాణం అద్భుతమని కొనియాడారు. దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారు అనేక మంగళ శాసనాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. కలవు వెంకట నాయక. సమాజాన్ని కలిపి ఉంచి, సమాజాన్ని ఆశీర్వదించి, సమాజాన్ని ఉద్ధరించి, సమాజ క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభువు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు. ఈరోజు ఇక్కడ భాగ్యనగరానికి సమీపంలో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యద్భుతంగా నిర్మితమైంది. అంతా కూడా కృష్ణశిలతో నిర్మాణమైంది. ఈ కాలంలో సమకాలీన పరిస్థితుల్లో ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మానేపల్లి వంశీయులు రామారావు గారు, వారి కుమారులు ఇటువంటి బృహత్తరమైన కార్యాన్ని, దేవాలయ నిర్మాణము అనేది అది జన్మజన్మల సంస్కారము చేత, జన్మజన్మల పుణ్య సంచయము చేత లభించేటువంటి ఒక వరం. అందులోనూ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కన్నుల నిండా తనివి తీర వెంకటేశ్వర స్వామి వారిని ఎంత సేవించుకోవాలనుకుంటారో, ఎంత దర్శించుకోవాలనుకుంటారో అంతగా తనివి తీరా దర్శించుకోగలిగిన పద్ధతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చక్కని ఆలోచనతోటి దేవాలయం నిర్మాణం చేశారు. ఈ కాలంలో ఇటువంటి శిల్పము అనేక రకాలైనటువంటి శిల్పముల చేత, స్తంభముల చేత, కుడ్యముల చేత, చిత్రముల చేత, ఈ పైన అష్టలక్ష్ములు కావచ్చు, దారిలో మెట్ల మీద నడిచి వచ్చేటప్పుడు దశావతారాలు కావచ్చు, అలాగే మత్స్య పుష్కరిణి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడక్కడక్కడ ఉండేటువంటి ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి ఒక వైకుంఠాన్ని ఇక్కడ మనకు దర్శింపచేసినట్టుగా చేశారు. అన్నిటికంటే మించి ఈ దేవాలయ నిర్మాణము తరువాత ఈ రోజున మన చిన్నజీర స్వామి వారు దీన్ని ప్రతిష్ఠ చేయటం, దీని నిర్వహణకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వారికే అందజేయడం అనేటువంటిది ఈ రోజున చాలా అభిలషణీయం, అభినందనీయం, చాలా గొప్ప విషయం. ఆయన మళ్ళీ ఇక్కడికి దిగాడేమో అన్నట్టుగా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరెవరైతే దేవుడికి సేవ చేసుకుంటున్నారో వాళ్ళ వంశాలన్నీ కూడా భగవంతుని చేత, వెంకటేశ్వర స్వామి వారి చేత ఆశీర్వదించబడి వాళ్ళందరూ కూడా పునీతమవుతారు. సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వర్ణగిరి వేంగారు ఓం పుష్పజాత వేదో పంచగరే జన్మనాథ
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీ వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ మహాగణపతి యాగం ఘనంగా నిర్వహించారు. स्वाहा